ఉప్పు రాఘవేంద్రరావు గారు అందించిన విజయానికి సోపానం. జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గమ్యం చేరడానికి ఒక పథకం తయారు చేసుకోవాలి. మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది. కొందరికి డబ్బు గురించి, మరికొందరికి కీర్తి గురించి, ఇంకొందరికి భౌతిక సుఖాల గురించి తపన ఉంటుంది. ఏది అవసరం, ఏది మంచి, ఏది శాశ్వతం అని తెలుసుకొని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు చాలా కొద్దిగా, అరుదుగా కనిపిస్తారు. ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు. అది ఎలాగైనా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష, పట్టుదల, ఏకాగ్రత లాంటి సాధనాలను లేదా సామాగ్రిని పోగు చేసుకోవాలి. మనస, వాచ, కర్మణ ఆ లక్ష్యం అందిపుచ్చుకునే వరకు నిద్రాహారాలు సవ్యంగా లేకపోయినా అధైర్యపడకూడదు. అర్ధాంతరంగా వదిలిపెట్టకూడదు. కార్యసాధనపై మనసు పూర్తిగా లగ్నమైతే చిన్న చితక ఆటంకాలు, కాస్తో కూస్తో అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవు. దృష్టితో పాటు మనసును దిటవుపరుచుకుంటే లక్ష్య సాధన నల్లేరు మీద బండిలా చకచకా సాగుతుంది, గమ్యం చేరుస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించి సుగతి పొందాలని ఆకాంక్షించే వారికి ముముక్షువు అంటారు. వారి లక్ష్యం వేరుగా ఉంటుంది. పరమార్థ సాధనే వారికి పరమగమ్యం, పరమ పురుషార్థం వారి అంతిమ లక్ష్యం. యోగాభ్యాసం సాధన గురించే వారి తపనంతా. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన గురించి మన శాస్త్రాలు విపులంగా చెబుతున్నాయి. పతంజలి యోగశాస్త్రం ఒక ప్రామాణిక గ్రంథం. అభ్యాస యోగులకు అది దారిదీపం. లక్ష్య సాధనకు కావలసిన చైతన్య శక్తిని పుంజుకోవడం యోగాభ్యాసం. సాధన ఆ చైతన్య శక్తికి ప్రేరేపించే మార్గం. లక్ష్య సాధనకు మార్గదర్శకులైన విజేతల గురించి మన పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలా ఉదాహరణలున్నాయి. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఆదర్శమానవుడిగా ఈ సందర్భంలో మనకు స్ఫూర్తినిస్తాడు. పట్టాభిషేకం బదులు తండ్రి ఆన తలదాల్చి సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు. పంచవటిలో రావణుడు అపహరించిన సీతను తిరిగి తీసుకురావడం అనే లక్ష్యం అరణ్యవాసంలో మొదటి వరుస కట్టింది. ఆ లక్ష్యం నెరవేరడానికి దాశరథి చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గింది. మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి కార్యరంగంలో నుంచున్నాడు. అడవిలో వానరులు, జాంబవంతుడు ఆయనకు అండగా నిలిచారు. నిరాశ నిస్పృహలకు లొంగకుండా సంప్రదింపులు సాగించాడు. జటాయు సోదరుడైన సంపాతిని సంప్రదించి సముద్రం దాటి లంకను చేరగల ధీరుడెవరని ఆరా తీశాడు. మారుతిని దూతగా రావణుడి చెంతకు పంపించారు. చివరికి చిన్నారి ఉడత తన వంతు సాయం అందించి రాముడి దీవెనలను పొందింది. మనోధైర్యం, ఆత్మబలం, వానర సైన్యం క్రియాశీలాన్ని, వ్యూహరచనల్ని పెంపు చేశాయి. అధర్మం పైన ధర్మం విజయం సాధించింది. సీతాలక్ష్మణ సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చి రామరాజ్యానికి శ్రీకారం చుట్టాడు. ఇహపర సాధన భవజలధికి నావ అంటారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు జీవన్ముక్తికి ముఖ్య ద్వారాలు. ఏ రూపంలోనైనా సాధన ఒక నిరంతర ప్రవాహంలా సాగినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. సాధన వల్ల సంకల్పం నెరవేరుతుంది. యోగ సాధన వల్ల అమృతతత్వం సిద్ధిస్తుంది. అభ్యాసమే స్వభావంగా యోగులు ఆత్మవిజయం సాధించారు.